Hi Tata, we really wish we could come to India to celebrate you with Diamonds Day, but we couldn't because of the time. So that's why we made this video to dedicate and thank you for what you have done, and hope you enjoy it. Let's start now. కథ చెప్పనా శివాంశ్ నీకు? సరే, ఈ బుక్ లో కథ కాదు, నేను కొత్త కథ చెప్పనా? ఒక బాబు కథ చెప్పనా? చెప్పనా? ఈ కథ 1960లో మొదలైంది. అది వాళ్ళ అమ్మ మాటల్లో విందాం. 1960 జూలై 12 పుట్టాడు. మంగళవారం 9 పుట్టాడు. అప్పుడు పోస్టల్ స్ట్రైకు, ఉత్తరాలు కూడా వెళ్ళలేదు. 12వ రోజు ఇప్పుడు స్నానం, అప్పుడు ఆయనకు ఉత్తరాలు తిట్టా. అప్పుడు కానీ మాకు అది ఎవరికి తెలియదు పుట్టినట్టు కానీ పాపం అని. అప్పుడు 3 అక్టోబర్ 2వ తారీఖు పెద్దనాన్న బారసాల. అప్పుడు అందరూ వచ్చారు. మా తాతగారు, వాళ్ళ తాతగారు, మా అమ్మగారు, వాళ్ళ అత్తయ్యలు, వాళ్ళందరూ వచ్చారు. వచ్చి వెంకటనాథ శ్రీనివాస్ అనే పేరు పెట్టాం. మా మేనల్లుడు చిరంజీవి శ్రీనివాస్ 1960 సంవత్సరంలో జూన్ నెలలో గురుపూడిలో పుట్టాడు. తర్వాత బారసాల కూడా అక్టోబర్ నెలలో గురుపూడిలోనే జరిగింది. అది నేను సీతారామని మాట్లాడుతున్నాను. శ్రీనివాస్కి మేనమామ అవుతాను. మేము వాడిని సీను అంటాం. వాడు మాకు పెద్ద మేనల్లుడు అవుతాడు. మా ఇంటికి దోహోత్రుడు. వాడికి గురుకుడితో వాళ్ళ అమ్మమ్మ గారి తాతగారితో చాలా అనుభవం ఉంది. ఒకసారి మా అన్నయ్య 65లో పండక్కి పిలిస్తే పండక్కి వెళ్ళి అందరం. అప్పుడు వీడి అక్షాభ్యాసం మా అన్నయ్య పలక పుస్తకాలు బట్టలు కుర్చి అక్కడే అక్షాభ్యాసం చేసాం. గురుకుడిలోనే అక్షాభ్యాసం. అప్పుడు అక్షాభ్యాసం వచ్చాక ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో వేసాం. గవర్నమెంట్ స్కూల్లో వేస్తే 6వ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. అంటే మళ్ళీ ఓ ఏడాది తెలంగాణ యాజిటేషన్ వచ్చింది 69లో. వస్తే ఇప్పుడు గురుకుడు వచ్చేసి ఇక్కడ ఏడా చదువుకున్నాడు. గురుకుడు మా అమ్మదే ఉండి చదువుకున్నాడు. అక్కడ మా తమ్ముడు వాడు మానేపల్లి ట్రాన్స్ఫర్ అయితే వీడు మానేపల్లిలో కూడా వెళ్ళాడు. చిన్నప్పటి నుంచి అతను చాలా యాక్టివ్గా ఉండేవాడు. తర్వాత 1969లో గురుపూడిలో 5వ తరగతి చదివాడు. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాడు. తన ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్లో జరిగింది. మా దగ్గరే చిన్నప్పుడు 5వ తరగతి గురుకుల్లో వాడు చదవడం జరిగింది. అప్పుడు గురుకుల్లో చదువుతున్న టైంలో ఫైనల్ ఎగ్జామ్ వచ్చే టైంకి మేము గురుకుల్లో ఉండకపోవడం వల్ల ఏప్రిల్లో మేము రాజమండ్రి నుంచి నేను ఏప్రిల్లో సైకిల్ మీద నుంచి వాడిని తీసుకొచ్చి గురుకుల్లో 5వ తరగతి ఎగ్జామ్ రాయించి మళ్ళీ నేను వాడిని రాజమండ్రిలో తీసుకెళ్ళి మళ్ళీ మానేపల్లి చేపట్టడం జరిగింది. వాడు పరీక్ష బాగా రాశాడు. బాగా మెరిట్గా చదివాడు. తర్వాత 6వ తరగతి నుంచి హైదరాబాద్లో చదువుకున్నాడు. C.H. Bhaskar Rao, friend and great admirer of Sri P.V.N. Srinivas Rao. On this occasion, I wish to speak few words about my brother Sinu with a new second innings in new life. He is known to me for the last 50 years, that is 1970 onwards, and become part of my family. I treat him as one of my brothers. He stood along with me in all my events, both happy and difficult. He stood sincerely whenever his presence was required in my life. I respect his parents and brothers and his brothers' families. Reciprocally, his entire family members love and treated me and my family. PVN మన ఇద్దరు రిలేషన్ చూస్తే 1974 నుంచి మనం ఆసాపేయ స్కూల్లో చదువుకున్నాడు.
నేను ఎప్పుడు కూడా ఇంటికి వచ్చి ఉండేవాడిని. స్కూల్ అయిపోగానే మనకి మధ్యాహ్నం అయిపోయేది, అంటే అరౌండ్ 4 o'clock లోపల అయిపోయేది స్కూల్. 3:45 ఐ థింక్ ఆ టైంలో. కానీ నేను ఎప్పుడు 5 o'clock 5:30 వరకు మాత్రం ఇంట్లో ఉండేవాడిని. అది జామ చెట్టు మీద కూర్చోవడం, మీ అమ్మగారు టిఫిన్లు ఇవ్వడం, నన్ను ఎప్పుడు కూడా సపరేట్గా ఎప్పుడు చూడలేను. మీలో నేను ఉండేవాడిని ఒకలాగా. సిన్స్ యువర్ బ్రైట్ స్టూడెంట్ అండ్ ఆల్, యూ హ్యావ్ గాట్ గుడ్ జాబ్ ఇమీడియట్లీ అండ్ సెటిల్డ్. నేను కొంచెం డల్ స్టూడెంటే కాబట్టి నెమ్మదిగా సెటిల్ అయ్యాను. చాలా జాబులు మారి ఇప్పుడు నేను అపోలో 25 years నుంచి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. చదువుకోవడం అంటే క్రికెట్ మ్యాచ్ వచ్చేది బాగా ఎక్కువ చిన్నప్పుడు. కసబ స్కూల్లో బాగా పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయాడు. రేడియో పెట్టుకుని చదువుకుంటూ కూర్చున్నాడు. ఇంట్రెస్ట్ ఏదైనా ఒకసారి అయితే ఏకసంతాన్ని ఒకసారి అయితే వాడు కూర్చోబెట్టాడు. ఏదైనా ఒకసారి ఒక మాట పడేవాడు కాదు. ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఎవరికి ఆ రోజు ఎంత ఎక్కేసారు అంత ఫ్రెండ్స్ అంతా. ఫస్ట్ క్లాస్ ఉంది. తర్వాత ఇంటర్మీడియట్ ఏమో ఆర్య కాలేజ్ చదివాడు. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి ప్రకాష్, నా మిసెస్ పద్మ. మేమందరం శ్రీనివాస్తో పాటు ఒక ఫ్యామిలీలా పెరిగాము. నాకు 2 ఎల్డర్ బ్రదర్స్ ఉన్నారు. వారితో ఉన్న అన్నదమ్ముల అనుబంధం కంటే నాకు శ్రీనివాస్తో అనుబంధం చాలా ఎక్కువ. 1977లో భద్రకాలో బీకామ్ జాయిన్ అయినప్పటి నుంచి కంటిన్యూస్గా ఇప్పటి వరకు నా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. ఏ రోజు కూడా ఏ మనస్పర్ధలు లేవు, ఏ బ్రేక్ లేదు. నేను ఇక్కడ ఉన్నా, వేరే దేశానికి వెళ్ళినా, ఆయన అమెరికాకి వెళ్ళి వచ్చిన మా ఫ్రెండ్షిప్, మా డిస్కషన్స్ అవన్నీ ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మా అనుబంధం అలాంటిది. వాడంతా వాడే మీ తాతగారు ఏం చెప్పేవారు కాదు ఇలా చేయాలని. అంతా వాడే అంత క్రమశిక్షణ ఏంటి, ఓ పద్ధతి, వాడు ఒకటి చేత ఒక మాట పడేవాడు కాదు. వాడే నిర్ణయం అంతా వాడని కాదు వీళ్ళు ఉండేవారు. మీ నాన్న వీళ్ళందరూ కూడా ఎవరికి మీ వెదన మీరు ఇంకా నా వల్ల భయపడేవారు. కానీ మీ తాతగారు అంటే అసలు భయపడేవారు. మా ఇప్పుడు కూడా మనబడుకు పోయేటవారు కూడా భయగానే ఉండేవారు. ఫ్రీగా ఎవరు మాట్లాడేవారు కదా దగ్గరికి వచ్చి. ఇక దూరం మాట్లాడడం చెప్పడం కానీ అదే నాకు గట్టిగా మాట్లాడి చెప్పడం ఉంది. ఏదైనా మన మీ తాతగారు ముందు బట్టి మాట్లాడేవాడు. మా సోదరి పిల్లలు 3 మగ పిల్లలు కూడా చాలా క్రమశిక్షణతో పెరిగి తల్లిదండ్రుల మాటలు గౌరవిస్తూ చక్కగా చదువుకుని ఈనాడు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వాళ్ళలో నేను గమనించింది ఏంటంటే, ప్రత్యేకంగా చెప్పవలసింది కాదు కానీ పెద్దలను గౌరవించడం, తర్వాత వాళ్ళు ఉద్యోగ ధర్మం నిర్వర్తించడం, తర్వాత కుటుంబం యొక్క గౌరవాన్ని కాపాడేట్టుగా వాళ్ళు 3 కూడా ఫాలో అయ్యి, నేను ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ కూడా వాళ్ళు తల్లిదండ్రుల మాట జవదాటే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. అంచేత నా ఉద్దేశంలో వాళ్ళంతా కూడా నిజంగా మా సోదరి, మా బావగారు చాలా అదృష్టంతో చెప్పాలి. హలో అన్నయ్య, నాకు ఇంకా మన చిన్నతనమే గుర్తొస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ మన మలక్పేటలో హౌ వీ హావ్ స్పెంట్ అవర్ లైఫ్. మన మలక్పేట ఇల్లు C217 నాకు చాలా గుర్తు. బాగా మనం చిన్నప్పుడు బాగా అమ్మ మనకి కలిపి పెట్టేది అన్నం ఒకటే కంచంలో. మనం అందరూ ఒక ముద్ద చిన్నయ్య ఒక ముద్ద, నేను ఒక ముద్ద తినేవాళ్ళం. అలానే మనం కరెంటు పోయినప్పుడల్లా మనము నాన్న మంచం మీద వెళ్ళి పడుకునేవాళ్ళం. ముగ్గురం ఒకరి పక్కన ఒకటి. ఆ లైఫ్ గుర్తొస్తుంటే అసలు మొదలైపోతున్నాను. డిగ్రీ అయిపోయాక సర్వీస్ కమిషన్ రాశాడు. అందులో వచ్చేసి సెలెక్ట్ అయిపోయాడు. వచ్చింది తర్వాత ఇది రాశాడు, స్టాబ్లెట్ సెలెక్షన్ రాశాడు. అది కూడా వచ్చింది. అది ముందు జాబ్ వచ్చేసింది. 22 ఏళ్ళకి పెద్ద జాబ్ వచ్చేసి జాయిన్ అయిపోయాడు. అది రాలేదు, అది లేట్గా వచ్చింది ఆర్డర్. ఇంక ఇందులోనే ఉండిపోయాడు. ఇది బాగుంది. తర్వాత 1982లో తనకి ఏజీ ఆఫీస్లో జాబ్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. డిగ్రీ చేశాడు. మంచి బాగా మెరిట్గా చదువుకుని ఏజీ ఆఫీస్లో ఉద్యోగంలో చేరాడు. చాలా తెలివిగా ఉంటూ మంచి పేరు ఉద్యోగంలో సంపాదించాడు. శ్రీనివాసు విషయంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, అతను ఉద్యోగ నిర్వహణ చాలా సమర్థతగా నిర్వర్తించాడు. నా పేరు చల్లా శ్రీరామకృష్ణయ్య. నేను ఏజీ ఆఫీసులో రిటైర్ అయినాను. పివిఎన్ శ్రీనివాసరావు గారు, నేను
చాలా స్నేహితులు. ఎప్పటి నుంచి 1982 నుంచి. అప్పుడు నేను బ్యాచులర్ని, టెలిఫోన్ కాలనీలో ఉండేవాడిని. నేను, మా అమ్మమ్మ ఉండేవాడు. తను శ్రేహపురి కాలనీలో అప్పుడే కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. అయితే ఒక రోజున 106లో వస్తుంటే ఒక అబ్బాయి తన పుస్తకాలు పట్టుకొని బస్సు ఎక్కలేక చాలా కష్టపడుతున్నాడు. సరే, నేను అక్కడ బస్సు లోపల ఉన్నవాడిని, బాబు ఆ పుస్తకాలు నాకు ఇవ్వు, నువ్వు భద్రంగా ఎక్కు అని చెప్పాను. అయితే ఆ తర్వాత ఏజీ ఆఫీస్ స్టాప్ దగ్గర ఆ అబ్బాయి బస్సు దిగి వెళ్ళిపోయినాడు. ఈ ఏజీ ఆఫీస్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ బుక్స్ నా చేతిలో ఉండిపోయినాయి. సరే, నేను అప్పుడు ఎదురుగా ఉన్న సెరికల్చర్ ఆఫీసులో పనిచేసేవాడిని. మళ్ళీ మధ్యాహ్నం టైం చూసుకొని ఏజీ ఆఫీస్కి వెళ్ళి, ఒక అబ్బాయి ఇలా ఉంటాడండి, ఇలా ఉంటాడు, స్నేహపురి కాలనీ నుంచి నాతో పాటు వచ్చాడు, అతను ఈ పుస్తకాలు నేను చేతిలో తీసుకున్నాను, అతను మర్చిపోయి దిగిపోయినాడు అని చెప్పేసి అంటే తిన్నగా అతను గుర్తుపట్టి వ్యక్తులు నాకు చెప్పారు, ఇతను SSC 3లో పనిచేస్తుంటాడు, PVN శ్రీనివాసరావు ఇతని పేరు అని చెప్పారు. సరే, వెళ్ళేసేసి అతనికి ఆ పుస్తకాలు ఇచ్చేసేసి నేను మళ్ళీ ఇద్దరు కిందకు వచ్చి ఛాయ్ తాగాము. ఆ టీ తీసుకోవడంతో మా స్నేహితము ప్రారంభం. అది ఉద్యోగం వచ్చాక ఇంక తర్వాత మీ తాతగారే ఆ పెన్నాడు పెళ్లి చేద్దని ఇది రమణరావు గారు ఉన్నారు కదా, నేను వీళ్ళు బస్ స్టాండ్లో కలుసుకునేవారు. ఇలా మీ అబ్బాయిలు ఏంటంటే ముగ్గురు అండి ఏంటి చెప్పేసి మీ తాతగారు చెప్పేస్తారు కదా ఏదని. అదే మా ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చి చూసాక మనకి మా గజను సిస్టర్ కూతురుంది, మా అమ్మ నాకే ఇచ్చేటాడు ఛాయిస్. అమ్మ నీకు ఏది ఇష్టమని అంటే నేను ఎలా చేసుకుంటా అలా చేసుకుంటాను. ఇంక మీ తాతగారు చెప్పడం ఏంటి, ఇంకా రమణరావు గారు వచ్చేసి పట్టుకెళ్ళిపోయి పెద్దమ్మ తీసుకొచ్చి వాళ్ళ వ్యవహారం దగ్గర ఉన్నాడు. అక్కడే పెళ్లి చూపులు. 1985లో పెళ్ళయింది. తర్వాత ఇప్పుడు తనకేమో 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి కలిగాడు. 2 పిల్లలకి చక్కటి సంబంధాలు చేశాడు. అబ్బాయి కూడా ఇంజనీరింగ్ చదివాడు, వాడు కూడా జాబ్ చేస్తున్నాడు. అతని భార్య చిరంజీవి సౌభాగ్యవతి మాధురి చాలా ఉత్తమరాలు. అత్తమామల్ని గౌరవిస్తూ అతను అడుగుజాడలు నడుస్తూ ఎంతో పేరు తెచ్చుకుంది. అతనికి 3 పిల్లలు, 3 పిల్లలు పెద్ద పిల్లలు, 2 కూడా ఆడపిల్లలు, 2 పెద్దవాళ్ళు. వాళ్ళు కూడా చదువుకుని మంచి చదువుతున్నారు, మంచి భర్తలు వచ్చారు. వాళ్ళు చాలా వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటారు. ఇంకా కుర్రాడికి మాత్రం వివాహం చేయాలి, వాడు కూడా ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉద్యోగం చేసుకుంటాడు. నా పేరు మాధురి. మా తొలి పరిచయం మాకు పెళ్ళిలోనే జరిగింది. నేను అప్పుడే ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను. మా వారిని పెళ్ళిలోనే చూశాను. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి హ్యాపీగా ఉన్నాము. మాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 బాబు. 2 అమ్మాయిలకి మ్యారేజ్ చేశాము. వాళ్ళు వెల్ సెటిల్డ్. అల్లుళ్ళు 2 చాలా మంచివాళ్ళు, బుద్ధిమంతులు. బాబు మంచి జాబ్ చేస్తున్నాడు. అత్తగారి దగ్గర మేము ఉంటున్నాము. ఈ మధ్య అమెరికా వెళ్ళొచ్చాము. అమెరికా వెళ్ళినప్పుడు కూడా న్యూయార్క్, వాషింగ్టన్, నైగరా ఫాల్స్ చూద్దాం అనుకున్నాము. కాకపోతే మిడిల్లో రావాల్సి వచ్చింది, వచ్చేసాము. అక్కడ ఉన్నంతలో బాగానే చూసాము, అక్కడ హ్యాపీగా గడిపాము. Hi, Tata. Hi, Tata. I would like to share a few memories about you. So first, I liked when you came to US. It was very fun going biking with you. Going to Chicago downtown and doing all this stuff with you. Also, you are very kind, and I like the board game that you made with me, and it is very fun. And now still I actually play it. హలో నాన్న, మీ రిటైర్మెంట్ సందర్భంగా మేమందరం కలిసి ఇలా వీడియో చేయడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఫస్ట్ నా మెమరీస్కి వస్తే, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు గుర్తున్నది ఎలాగా అంటే, నాకు ఒక బిజీ మ్యాన్ లాగానే గుర్తు. ఎంతసేపు టైంని మ్యాక్సిమం ఉపయోగకరంగా ఎలాగా స్పెండ్ చేయాలి అన్నది బాగా నేర్చుకున్నాము.
మీ నుంచి. టైం వేస్ట్ చేయడం అన్నది అసలు మీ డిక్షనరీలోనే లేదు. నాకు చిన్నప్పటి నుంచి గుర్తున్న మెమరీ ఏంటంటే, మీరు పొద్దున్నే నేను సమ్మర్ హాలిడేస్లో మీతో పాటు ఆఫీస్కి తీసుకెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మమ్మల్ని బాల్భవన్లో దింపేసి తర్వాత మళ్ళీ ఆఫీస్ అయ్యాక మమ్మల్ని పిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంటికి రాకుండా మళ్ళీ ఎవరింట్లో కట్టిస్తూనే ఉండేవారు మీరు. ఎవరింటికో వెళ్ళి వాళ్ళ ఇల్లు సరిగ్గా కట్టారా లేదో చూసి 2-3 ఇల్లు అలా చూసి తర్వాత వర్కర్స్ని 2 తిట్టి పని చేయించి మళ్ళీ ఇంటికి వచ్చి ఒట్టి అన్నం తినేటప్పుడే కొంచెం రిలాక్స్ అయినట్టు చూస్తాను తప్పితే ఇంకా పొద్దున్న నుంచి రాత్రి దాకా ఎప్పుడు ఏదో చేస్తాను. అది ఏమో నాకు చిన్నప్పుడు రాలేదేమో కానీ ఇప్పుడు సేమ్ అలాగే అనిపిస్తుంది. ఖాళీగా కూర్చోలేను, నేను కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. మేబీ అప్పుడు ఈ హ్యాబిట్ ఇప్పుడు మీ నుంచి వచ్చినట్టుంది. సేమ్ ఇప్పుడు నాకు అలాగే ఉంది, ఖాళీగా కూర్చోలేకపోతున్నాను అసలు. నేను అన్ని ఏదో ఒక పని చేస్తూ ఉండాలి అని బాగా ఉంటుంది. Namaste Mavai garu. You are very much passionate about traveling, and I know pretty much how much you are interested in your first trip to US. Your experiences kani, the way you shown interest in knowing new things. హాయ్ నాన్న, హాయ్ అమ్మ. నాన్న, మీరు చిన్నప్పటి నుంచి నా హీరో, నా రోల్ మోడల్. మీరు నన్ను, అక్కని, అజయ్ని ఏమాత్రం డిఫరెన్షియేట్ లేకుండా ఇద్దరిని ముగ్గురిని సమానంగానే చూశారు. అయినప్పటికీ అప్పుడప్పుడు బామ్మ సరదాగా నాన్నకి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం, నిన్నే ఎక్కువ గారం చేసేవారు, అసలు ఎత్తుకుని దింపేవారు కాదు అని బామ్మ అంటూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉండేది. అసలు నేను ఎప్పుడూ డాడీస్ పెట్టే. మా అమ్మ ఎన్నిసార్లు చెప్పినా అస్సలు వినేదాన్ని కాదు. మా డాడీ ఒక్కసారి చాలా వెంటనే వినేసేదాన్ని. మా అక్క, నేను, అజయ్ ముగ్గురులో నేనే చాలా కామ్గా చెప్పిన మాట వింటూ ఎవరితో ఏ గొడవ పడకుండా చాలా గుడ్ గర్ల్గా ఉండేదాన్ని అని అనుకున్నా ఇన్ని రోజులు. శివాంశ్ అల్లరి వేషాలు చూశాక నాకు మొత్తం అర్థమైపోయింది. అసలు మా అక్క, అజయ్ ఇద్దరు కామ్గా ఉండేవారు, నేనే చాలా అల్లరి చేసి అందరితో గొడవ పడేదాన్ని. నమస్తే మావి గారు. హోప్ యు ఆర్ హ్యావింగ్ ఏ వండర్ఫుల్ డే. ఐ థింక్ యు ఆర్ మ్యాన్ ఆఫ్ యాక్షన్స్. మీ పనులు ఎక్కువ మాట్లాడతాయి మీకన్నా కూడా. వి డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యువర్ వర్క్. మీ థాట్ ప్రాసెస్ కానీ, మీ థాట్ ప్రొవోకింగ్ ఐడియాస్ కానీ, మీతో మాట్లాడడం ఆల్మోస్ట్ ఒక బుక్ చదవటం మీతో సమానం. ఐ ఆమ్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు. బావగారు కొడుకుగా, అన్నగా, భర్తగా, తండ్రిగా, తాతగా బావగారు 100% సక్సెస్ సాధించారు. యాజ్ అన్ ఎంప్లాయీ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు బావగారు. అన్ని విషయాల్లో 100% సక్సెస్ సాధించారు. శ్రీనివాసరావు గారు 88లో పరిచయం అండి. టీఎం సెక్షన్కి వచ్చి 5 ఏళ్ళు కలిసి పనిచేసాము. చాలా మంచి మనిషి, చాలా బాగా గైడ్ చేసేవాళ్ళు, చాలా బాగా గైడ్ చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు. తర్వాత ఆయన వేరే సెక్షన్కి వెళ్ళిపోయారు, నేను వేరే సెక్షన్కి వెళ్ళిపోయాను. దాని తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత రామన్కి ఫ్రెండ్ అయ్యాను. ఫ్రెండ్ అయ్యి ఫ్రెండ్షిప్ ఫ్యామిలీ ఫ్రెండ్గా అయ్యి ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా ఉంటారు ఆయన. మా బ్రదర్స్ సిస్టర్స్ కానీ అందరికీ చాలా ఇష్టం ఈయన అంటే. సరదాగా ఉంటారు. అలాగే మాధురి పిల్లలు అందరూ వాళ్ళ మదర్ కానీ బ్రదర్స్ కానీ అందరూ మాతో సరదాగా ఉంటారు. Mr. Srinivasrao is a good friend of mine. Basically, is a colleague to my wife Vijayalakshmi in AG's office. నేను కామారెడ్డిలో ఉండేటప్పుడు నాకు చాలా హెల్ప్ చేశారు. 2001-2003లో మా మదర్ హార్ట్ పేషెంట్, తనకు మెడిసిన్ తీసుకురావడం చేయడం అన్ని చేశారు, చాలా హెల్ప్ చేశారు. Hi, I am Vijay's brother, and Srinivasrao happens to be Vijay's colleague in AG's office. And I met him for the first time in 2000 when he came to join a computer course in Info Dimensions. And from then onwards, our interactions grew on probably a
monthly or daily basis after I settled down in Hyderabad in 2005. Hi Vivian, how are you? It's a pleasure to be associated with you in the last 35 years. 35 years of a relationship has been a very wonderful relationship, and I believe that you are one of the best things that I had in the journey of my life as an individual. I have been associated with many people and I can understand the different personalities, but you are a very rare, unique individual. Always supportive, always encouraging, always helpful, always motivating, always inspiring, always trying to understand the issue from the other point of view, always ready to help people even when they are not ready to ask that help from you, understanding the things from the other point of view. You have been one of the wonderful individuals that this world has seen, and I consider it as the God's gift that your association has had with me. Right? Last 35 years, there are some very wonderful moments that we spent together in the wonderful office that we had an association with, and together we have seen very wonderful days, sometimes very upside days, sometimes downside days, but whatever it is, at the end of the day, when we both of us met together, sat some time, discussed the things again, the end of our interaction was that I was always feeling at peace. So నాకు మా ఆవిడకి పెళ్ళి చేసుకుందామని మేము ఎప్పుడైతే అనౌన్స్ చేసామో మా పేరెంట్స్తో పాటు ఫస్ట్ చెప్పింది పివిఎన్ శ్రీనివాసే మాకు హెల్ప్ చేసి మా పెళ్లి ముహూర్తం కూడా దగ్గరుండి పెట్టించాడు. ఆ ముహూర్త బలం ఎంత బాగుందంటే ఇప్పటి వరకు మా సంసారం హాయిగా పచ్చగా నిలిచి ఉంది. అప్పటి నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయాడు శ్రీనివాస్. Hello PVN, our friendship is now almost 27 years. Even today, you and I keep meeting and hope this friendship continues for lifetime. ఆయనకి సైట్ సీయింగ్ అంటే చాలా ఇష్టం. నేను మా వారు పిల్లలు కలిసి చాలా స్టేట్లే చూశాను. ఇందులో నాకు బాగా నచ్చింది కాశ్మీర్, ఆయనకు కూడా అదే నచ్చింది. రీసెంట్గా మేము షిల్లాంగ్ వెళ్ళాము, గోవతి అవి చూసి వచ్చాము. ఏప్రిల్లో కేరళ కానీ సిమ్లా కానీ వెళ్దాం అనుకున్నాము, లాక్డౌన్ వల్ల వెళ్ళలేకపోయాము. టూర్లకు వెళ్ళాము, అన్నీ చేసాము. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు, చాలా గొప్పగా ఎంజాయ్ చేసాము. చెప్పకూడదు కానీ చాలా గొప్పగా ఎంజాయ్ చేసాము. షార్ట్ పీరియడ్ అయినా కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మాకు మంచి టూర్స్ 3 టూర్స్ అరేంజ్ చేశారు, 3 టైమ్స్. అండమాన్ నికోబార్, అసలు సిక్కిం, గ్యాంగ్టాక్, అసలు ఇంకోటి అస్సాం. ఈ ప్లేస్కి అంతా వెళ్ళినప్పుడు మంచిగా ఎర్లీ మార్నింగ్ లేపేసి, నేచర్ లవర్ ఆయన లేపేసి మనం వెళ్ళి చూద్దామని అన్ని ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పిక్స్ తీసుకోవడము అంతా చేసేవాళ్ళు. చాలా మంచిగా అరేంజ్ చేశారు ఈ ట్రిప్స్ అన్నీ. దాంట్లో వాళ్ళ మిసెస్ మాధురి గారు ప్లస్ దీప్తి, మానస వాళ్ళు కూడా చాలా మాతో మంచిగా క్లోజ్గా మంచిగా ఉండేవాళ్ళు, చాలా మంచిగా ఉండేవాళ్ళు. అజయ్ అయితే నాకు ఒకసారి ఇక్కడ నీల్ ఐలాండ్లో దెబ్బ తగిలినప్పుడు వెంటనే నాన్నకి డాడీ కూడా చెప్పకుండా ఈ టుక్ మీ టు ది హాస్పిటల్, నియరెస్ట్ హాస్పిటల్, అండ్ ఫస్ట్ ఎయిడ్ చేయించారు అతను. చాలా మంచిగా ఆ ట్రిప్స్ అన్ని మేము ఎంజాయ్ చేసాము. ఇంకా చదువు విషయానికి వస్తే ఆయనకి ఎప్పుడు చదువే తప్పించి, ఎప్పుడు చదువు చేస్తే తప్పించి ఇంకో చేస్తూ ఉండదు. ఇంకా ఏదో చదువుదాం, అన్ని చదువులు అయిపోయావో ఇంకా చదువుదాం అనుకుంటూ ఉంటారు. అలాగే చదువుకు జాబ్ చేస్తూనే ఎంబీఏ చేశారు, మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఎంఎస్ సైకాలజీ చేశారు. ఇంకా ఐసీడబ్ల్యూ అంతకుముందే కంప్లీట్ అయినట్టుంది. ఇంకా నేను అనుకోవటం రిటైర్ అయ్యాక కూడా ఇంకా చదువుతారు. అది ఇంకా ఇప్పుడే చెప్పట్లేదు, చదువుతారని అనుకుంటున్నాను. అందరూ కూడా కొంచెం తెలిసినా ఎంతో తెలిసినట్టు అనుకుంటూ ఉంటారు, మనకి అంతా తెలుసని. కానీ బావగారు ఇంకా ఇప్పటికీ ఏదో నేర్చుకోవాలన్న తపన, ఆ క్యూరియాసిటీ అదొకటి
బావగారు ఎప్పుడు స్టూడెంటే, ఇంకా ఏదో నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా ఏదో ఎగ్జామ్స్ రాస్తూ పాస్ అవుతూ ఉంటారు, అక్క చెబుతుంటుంది మంచి మార్కులతో. అదొకటి అందరినీ మోటివేట్ చేస్తుంటారు చక్కగా. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు, అది కూడా చాలా ఇష్టం ఆయనకి. అప్పుడు చేసే వెళ్ళు దాంట్లో ఏమైతున్నా చేసే వెళ్ళు అక్కడ మొదలెట్టాడు. You were instrumental in giving the idea of developing our independent house into apartments, and which was successfully done, and my father's name was given to it, which was your idea. Thanks for it. ముందే ప్రకాష్ ఇల్లు కట్టి పెట్టాడు, తర్వాత వాళ్ళ గోపీనాథ్ ఇల్లు కట్టి పెట్టాడు, వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది కట్టి పెట్టాడు కదా. తర్వాత మీ ఇల్లు చాలా కట్టాడు, పెద్దనాన్న కట్టాడు, చాలా. You are already an architect, which you've been in service for quite a long time. So, that's one more aspect which actually maybe gives an opportunity more to focus full-fledged on this new career as an architect and, provide plan for more buildings. శ్రీనివాస్కి కొన్ని ప్యాషన్స్ ఉన్నాయి విచ్ హీ షుడ్ కంటిన్యూ ఆల్వేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. వన్ బిగ్గెస్ట్ ప్యాషన్ ఈజ్ షెల్టర్, అంటే ఇల్లు కట్టడం. ఇల్లు కట్టి డబ్బులు సంపాదించామన్నది ఆయన ధ్యాస కాదు. జనాలకు ఒక ఇల్లు కట్టిస్తే వాళ్ళకు ఒక షెల్టర్ ఉంటుంది, జీవితాంతం వాళ్ళు జ్ఞాపకం ఉంచుకుంటారు. అట్లా మా సిస్టర్ ఇల్లు 30 సంవత్సరాల కింద మొదలెట్టి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇవాళటి వరకు కంటిన్యూ అవుతున్నాడు. కొన్ని విషయాల్లో నేను కూడా ఆయనతో చేశాను, కానీ నేను ఒక 20 సంవత్సరాలు ఇండియా బయట ఉన్నందు మూలంగా కంటిన్యూ చేయలేకపోయాను. కానీ ఆయన మాత్రం ఆ ప్యాషన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ హిస్ ప్యాషన్ ఫర్ షెల్టర్ టు అదర్స్. మీకు ఇష్టమైన హాబీస్ నాకు తెలిసి ఆర్కిటెక్చర్, హౌస్ డిజైనింగ్, కన్స్ట్రక్షన్ వర్క్స్లో మీరు పార్టిసిపేట్ చేయడం మీకు అన్నీ ఇష్టమని మాకు తెలుసు. It is vast knowledge and practical experience in respect of vast science and human behavior in different situations. You keep on surprising me. ఎందుకంటే మీరు చాలా కామ్గా ఉంటారు, అండ్ మీ పనులు ఒక్కొక్కటి, లేకపోతే మీ ప్యాషన్స్ గురించి, మీరు మీ గోల్స్ గురించి కానీ తెలిసినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ సర్ప్రైజింగ్ ఆల్సో. మీకున్న లిమిటేషన్స్ కానీ, లేకపోతే మీకున్న పని ఒత్తిడి కానీ, వాట్ ఎవర్, అండ్ మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు నేను చూడలేదు. నాన్న మీకు చాలా ప్యాషన్స్ అండ్ చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి. మీ ప్యాషన్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ ఎవరికి తెలియని ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే మీకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. కానీ మీ బిజీ లైఫ్లో ఎప్పుడు ట్రై చేయలేదు. షూర్ ఇంకా తర్వాత ట్రై చేస్తారు అనుకుంటున్నాను. He's a nice guy, interesting guy also with lots of interests. He also writes some stories apart from his regular audit work in his office, and he also kind of coordinates some construction work, and so we had many interactions on so many issues. In general, he's a pretty interesting guy to share your ideas with. And నేను ఎస్ఓజీ పాస్ అయ్యి ఏఏఓ అయినాను. తను ఇంకా అప్పటికి ఎస్ఓజీ రాయను అన్నాడు. కానీ నేను ఎప్పుడూ అనుకుంటాను అతనికి ఉన్నటువంటి టాలెంట్ ప్రకారం అతను కనుక నాకంటే ముందే ఎస్ఓజీ కనుక రాసి ఉన్నట్టయితే అతను ఇప్పటికి డిఏ చేయగలడు. నాకంటే కనీసం నాతో పాటు కనుక ఎస్ఓజీ రాసి ఉన్నట్టయితే ఇప్పటికి సీనియర్ ఏవోగా ఉండేవాడు. కానీ ఆయన ఆలస్యంగా రాశాడు, మళ్ళీ మనసు మార్చుకొని ఏఏఓ అయినాడు. ఇప్పుడు గెజెడ్ ఆఫీసర్గా రిటైర్ అవుతున్నాడు. సో ఆయనకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎస్ఐఎస్ పాస్ అయ్యి ఆడిట్కి వెళ్ళడం ఆడిట్లో ఆడిట్ చేయడానికి కొన్ని ప్లేసెస్కి కొన్ని రోజులే వెళ్ళారు. 3 years ఏమో వెళ్ళారు. చాలా సిన్సియర్ కాబట్టి తీసుకెళ్ళి రిపోర్ట్ సెక్షన్లో శర్మ గారు రిక్వెస్ట్ చేసి మరీ వేసుకున్నారు. శర్మ గారు అంటే A to Z శర్మ గారు అని పేరు ఆయనకి. అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ టిప్లో ఉంటాయంటారు ఆయన్ని. అలాంటి ఆయన ఈయనను సెలెక్ట్ చేసుకొని రిపోర్ట్ సెక్షన్లో వేసుకున్నాను. వెళ్ళిన 1 yearకే ఈయన ప్రాసెస్ చేసి ఫైనలైజ్ చేసిన పేరాస్ అప్రూవ్ అయ్యి ప్రింట్ అయ్యాయి ఆడిట్ రిపోర్ట్స్లో.
చాలా గ్రేట్ అది. అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఆడిట్ పేరాస్ కూడా సిఏజీ రిపోర్ట్లో ప్రింట్ అయ్యాయి. ఈయన ఫైనలైజ్ చేసినవి, ప్రాసెస్ చేసినవి. అది చాలామంది కలిసి చేసిన ఇదైనా కూడా ఈయన ప్రాసెస్ ఫైనల్గా ప్రోడక్ట్ని చాలా బాగా ఇస్తారు. సిఏజీ రీసెంట్గా సిఏజీనే ఈయన ప్రాసెస్ చేసిన ఒక పేరాన్ని ఆయన పర్సనల్గా వెరిఫై చేశారు. అది చాలా గ్రేట్ నిజంగా. చాలా గర్వం అనిపిస్తుంది, వినడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఆడిట్లో వెళ్ళిన దగ్గర నుంచి ఆడిట్ వాళ్ళకే సీనియర్స్కి అందరికీ క్లాసెస్ తీసుకొని ఆడిట్ ఎలా చేయాలి అని చెప్పి, అలాగే అకౌంట్స్లో కూడా చాలా సబ్జెక్ట్స్ మీద ఆయన క్లాసెస్ ట్రైనింగ్ తీసుకున్నారు. సీనియర్స్కి అందరికీ ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు. మీతో నేను అంటే ఇప్పుడు కలిసినా కానీ మరి హాయిగా ఉండేది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు మీ దాని పక్కన ఉండేది ఏజీ ఆఫీస్ పక్కన కేఫ్ ఏదో ఉండేది, దాని పేరు గుర్తురాట్లేదు. ఆ కేఫ్కి వస్తూ ఉండేవాడిని, నీతో నేను మాట్లాడుతున్నాను. మా జీవితంలో 82 నుంచి 2020 దాకా మా స్నేహితము అంటారే టైం టెస్టెడ్. అంటే ఎన్నో ఒడుదుడుకులు, ఎత్తుపల్లాలు చూసింది. అయితే మాది ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్, ఫెయిర్ వెదర్ ఫ్రెండ్షిప్ కాదు, మంచి చెడు. అయితే మహాత్ములు స్నేహితానికి ఒక నిర్వచనం ఇచ్చారు. ఎలా వీలున్నప్పుడు కలిసేవాడు స్నేహితుడు అని, కానీ వీలు చేసుకునే కలిసేవాడు నిజమైన స్నేహితుడు. అదేవిధంగా మేము ఆఫీసులో స్నేహితం కుదిరిన తర్వాత నేను ముందు వచ్చాననుకోండి, ఏజీ ఆఫీసులో ఛాయ్ తాగడం ఒక పెద్ద కార్యక్రమం, అది క్రతు పెద్ద రోజు. అయితే తను శ్రీనివాసరావు వచ్చిన దాకా వెయిట్ చేశాను. అలాగే తను ముందు వచ్చాడనుకోండి, నేను వచ్చానా లేదా తను నాకు ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చి ఇద్దరము కలిసి ఛాయ్ తాగేవాళ్ళం. ఆయన రాలేదనుకోండి వాళ్ళ ఆఫీస్కి, నేను ఆ రోజు ఛాయ్ తాగలేదు. అయితే చాలామంది అడిగేవారు, నేను మీ స్నేహితుడేడి, హిందీ వాళ్ళు, ఈ ఉర్దూ మాట్లాడేవాళ్ళు, వాళ్ళు ఏమనేవారంటే అక్క అభిన్న మిత్ర కహా హై పై అనేవారు. అంటే మా ఇద్దరిలో స్నేహితులు ఒకళ్ళ యాబ్సెన్స్ అట్లా కొట్ట వచ్చినట్టుగా గమనించేదనమాట ఈ ప్రపంచం. మేము అలా వెలిగాం. జరాసంధుడు లాగా విడదీస్తే ఉంటాడు నువ్వు కదిలినట్టుగా శ్రీనివాసు, రామకృష్ణయ్య అలా ఇద్దరం స్నేహితం. మీ ఇద్దరం కలిస్తేనే లోకం సంతోషించింది. మీ ఇద్దరం ఏది మీ స్నేహితుడేడి అని నన్ను అడిగేవాళ్ళు, ఆయన్ను అడిగేవాళ్ళు అనమాట. అట్లా మా ఇద్దరు కలిసిన కలయిక నడక జనము ఆనందపడి అన్ని పాజిటివ్గా తీసుకుంటారు. అది చాలా బాగా నచ్చుతుంది అందరికీ. నాకు అంత ధైర్యం ఉండదు, నాకు అన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆయన కేకలేసి అన్ని పాజిటివ్గా తీసుకోవాలని చెప్తూ ఉంటారు. నాకు తెలిసి వన్ ఆఫ్ ద క్వాలిటీస్ మీ నుంచి నేను ఇన్హెరిట్ చేస్తుంది పాజిటివ్ థింకింగ్. నేను ఇప్పటిదాకా మిమ్మల్ని కానీ అమ్మని కానీ ఏమైనా విషయం గురించి నెగిటివ్గా మాట్లాడటం లేదా ఒకళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం ఎప్పుడు వినలేదు. సో అంత పాజిటివ్గా ఉండేవారు మీ ఇద్దరు ఎప్పుడు. He is always a smiling face. His thinking and expressing words and his behavior is always positive. I have never seen him and express ill feelings nor utter bad words or rude behavior with anyone during his tenure. మీలో నేను అబ్జర్వ్ చేసిన క్వాలిటీ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ థింకింగ్ టువర్డ్స్ అన్ ఇష్యూ. అది సేమ్ క్వాలిటీ మాన్స్ కూడా ఇన్హెరిట్ చేసుకుంది. మెనీ టైమ్స్ నాకు ఏమన్నా కొంచెం ప్రొఫెషనల్గా డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఏమన్నా ఇష్యూ ఉన్నా తన నుంచి ఆ పాజిటివ్ ఎనర్జీ అండ్ యాటిట్యూడ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. తను చెప్పే డెసిషన్స్ కానీ లేకపోతే తను ఇచ్చే అడ్వైస్ కానీ అది నాకు ప్రొఫెషనల్గా చాలా హెల్ప్ అయింది. మంచి అనుబంధం ఉండే రిలేషన్స్ బాగా మెయింటైన్ చేసే తత్వం గలవాడు. ఏ అవకాశం ఉన్నా బూరుపూడి రావడానికి వాడు
వాడు వెనకాడేవాడు కాదు. ఊరుప్పుడు వచ్చి మాతో అందరితోటి కలిసి మళ్ళీ గడిపి వెళ్ళేవాడు. ఒకసారి అలాగే 2014లో ఏదో తణుకు పెళ్ళికి వచ్చి మా వాళ్ళ ఫాదర్ మదర్ అందరూ కలిపి మా ఊరుపూడి రావడం జరిగింది. అప్పుడు సరదాగా కోరుకొండ లక్ష్మీనరసింహ గుడికి వెళదాం మా అంటే మేము వెళ్ళాం. అలాగా మాతో ఎప్పుడు వచ్చినా ఊరుపూడి వచ్చినా అందరి ఇళ్ళకి వెళ్ళడం, అందరు రిలేషన్స్ తోటి మంచి మెయింటైన్ చేస్తూ మాకు చాలా ఇదిగా మాతోటి క్లోజ్గా ఉండేవాడు. చాలా వాడు డిగ్నిఫైడ్ ఉండేవాడు, ఎవరిలోకి వచ్చేవాడు కాదు, ఎవరు తగులు పడేవాడు. చాలా సున్నితంగా ఇప్పుడు ఎలా ఉంటాడు అప్పుడు చెప్పాడు అంతే. మితబాజీ ఎక్కువ మాట్లాడి ఫ్రెండ్స్తో మాట్లాడేవాడు. మళ్ళీ ఎక్కడైనా ఉంటే లీడర్షిప్ తీసుకున్నాడు గైడ్. అయ్యో పెద్ద అసోసియేషన్ పెట్టారు మాట్లాడులో. వీడే అందరూ మినిస్టర్ని తీసుకొచ్చారు, గోన్ ప్రభాకర్ రావు అని ఆయన తీసుకొచ్చి వీడు సన్మానాలు అవిని అందులో వీడే సెక్రటరీ. శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి బాగా సోషల్ యాక్టివిటీస్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది. భద్రకా కాలేజీలో బీకామ్ చేసిన టైంలో బీ బ్లాక్స్లో ఉంటూ అక్కడ పిల్లలందరూ కలిసి ఒక యూత్ అసోసియేషన్ వేసి యాక్టివిటీస్ కూడా చేసేవాళ్ళు. అప్పటి నుంచి సోషల్ సర్వీసు, సోషల్ యాక్టివిటీస్లో కంటిన్యూ అవుతూ ఉండేవాడు. మనిషి ఏంటంటే వాడు చాలా ఇండివిజువాలిటీ ఉంది, సొంత అభిప్రాయాలు, మంచి అభిప్రాయాలు, రియలిస్టిక్గా ఉంటాడు. మ్యాన్ ఆఫ్ ప్రాక్టికల్, మితభాష అయినప్పుడు కూడా మంచి ఆలోచన ధోరణి కలవాడు. తనది గంభీరముగా ఉంటాడు. నేను లొడలొడలా మాట్లాడతాను, ఆయన రిజర్వ్గా ఉంటాడు. ఇష్టమైనవి చెప్తాడు, ఇష్టమైనవి చెప్పడు, ఇష్టం లేనివి చెప్పడు. నేను మంచి చెడు అన్నీ చెప్పేస్తాను. ఇద్దరి మధ్య స్నేహితంలో ఇంకొక విషయం ఏమిటంటే నేను నేర్చుకున్నది నేను ఏదైనా విషయం అతనికి చెప్పాననుకోండి, అది ఇప్పుడు ఏంటి, నీకు భుజం కావాలా, నువ్వు చెప్పిన విషయాలు నేను చెప్పుకోవడానికి అనేవాడు అనమాట. నేను ఒక సొలేస్, నాకు ప్రపంచంలో శ్రీనివాస్ ఉన్నాడు. ఇప్పుడు ఆఫీసు పోగానే నా సమస్యలన్నీ ఆయనకు చెప్పుకుంటే అన్బాజింగ్ మైసెల్ఫ్ అనమాట. అప్పటికి చెప్పేశాను, ఆ సమస్యలన్నీ తీరిపోయినాయి, ఆనందంగా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి మృదుస్వభావం ఉన్నటువంటి వాడు, జెంటల్ పర్సన్ బిహేవియర్. తర్వాత చాలా క్లవర్ అండ్ ఇంటెలిజెంట్, మాటకారి, చక్కగా అందరినీ కన్విన్స్ చేయగలిగేటువంటి సమర్థుడు. తన తల్లిదండ్రులను కూడా చక్కగా వాడు చూసుకున్నాడు. తర్వాత మేనమామలు మేనమామ అంటే కూడా గౌరవం ఉంది వాడికి. పెద్దల గౌరవ మర్యాదలు కలిగినటువంటి వ్యక్తి. He respects elders and mingles smoothly with younger people and children intelligently. I remember you introduced me and Indra to JC's, where we learnt a lot from there. జేసీస్లో కూడా చేరి నాతో పాటు నాకు చాలా సహాయం చేశాడు యాజ్ ఎ జేసీ నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. తర్వాత అదే అనుభవం ఆయనకి పనికి వచ్చి మళ్ళా కంటిన్యూ అయ్యి సికింద్రాబాద్ వాకౌటౌన్కి ప్రెసిడెంట్గా కూడా చేశాడు. జేసీస్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. అక్కడి నుంచే ఆయన ట్రైనింగ్ క్యారియర్ అన్నది నేర్చుకున్నాడు. సో ఇప్పటికి కూడా ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ట్రైనింగ్ అంటే, టీచింగ్ అంటే ఆయనకి చాలా ఇష్టం. డబ్బు సంపాదన ముఖ్యం కాదు, టీచింగ్ ఇవ్వడం, వేరే వాళ్ళకి నేర్పించడం అన్నది చాలా ఇష్టం. అది నేను ఐ అప్రిషియేట్ దట్ ప్యాషన్ ఆఫ్ టీచింగ్ ఫ్రమ్ శ్రీనివాస్. He always motivates people with positive thinking and positive attitude. ఆయన ప్రభుత్వ రీత్యా ఉపాధ్యాయుడు, చక్కగా పాఠాలు చెప్పేవాడు. బయట కూడాని, తర్వాత డిపార్ట్మెంటల్ వాటిలో కూడాని చాలా మంచి వక్తృత్వం ఉన్నటువంటి వ్యక్తి. అతను ఒక ప్రవాహంలాగా మాట్లాడతాడు. ఒక విషయం మాకు కూడా అబ్బింది, ఆయన చూసుకొని మాకు కూడా అబ్బింది. నేను కూడా నాకు ఇష్టమైన సబ్జెక్టు, నేను స్టడీ సర్కిల్ ప్రెసిడెంట్గా 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన కూడా ఉపన్యాసాలు చెప్పించడానికి నేను ప్రయత్నించాను. ఆయన తనకు వీలున్నంత వరకు అందులో తను కూడా ఉపన్యాసాలు చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆరాధించాను. ఉపాధ్యాయుడు కఠినంగా ఎలాగైతే పాఠాలు చెప్పి పిల్లల్ని శిక్షణ ఇస్తాడో, నన్ను కూడా అనేక విధాలుగా శిక్షణ ఇచ్చి నాలో ఉన్న తప్పులన్నీ కూడా చాలా వరకు
పాయింట్అవుట్ చేస్తూ నన్ను చాలా మెరుగుపరిచారు. మీరు ఇంకా అమ్మ మా ముగ్గురిని చాలా ఇండిపెండెంట్గా చాలా కాన్ఫిడెంట్గా ఉండేలా పెంచారు. ఇప్పుడు మేము కొత్త గొప్ప సిస్టమేటిక్గా ఉన్నాము అంటే అది మీరు నేర్పించిన మోరల్సే. ఆ తర్వాత నేను ఆధ్యాత్మ మార్గంలో నడిచేటప్పుడు నేను చాలా పుస్తకాలు చదివాను. చదివేసేసి ఇంకేం చేయాలి, అదేదో అన్నీ నేర్చుకున్న తర్వాత ఆ చెట్టు కింద ఇద్దరం మాట్లాడుతుంటే ఈయనకు చెప్తూ ఉండేవాడిని. నా ప్రథమ శ్రోత, నా యొక్క బాహ్య ప్రకటనకి, నా యొక్క భావాలు. అటువంటి సమయంలో అనేవాడు కదా, ఎందుకయ్యా నన్ను ఒక్కడనే ఇలా ఉతికారేస్తావు, అక్కడ సత్సంగం ఉంది కదా, అక్కడ 100 మంది జనం ఉంటారు, అక్కడ చెప్పరాదా అని చెప్పేసి అంటూ ఉంటే చెప్పాలి అనుకుంటూ ఉండేవాడిని నేను. కానీ ఆ సంవత్సరాలు క్యాలెండర్లు తిరిగిపోయినాయి. ఏదయ్యా ఎప్పుడయ్యా నువ్వు చెప్పానని చెప్పి నన్ను వెంటబడి నన్ను ఎంకరేజ్ చేసి ఏదో ఒక రోజున నేను ఆ స్టడీ సర్కిల్లో ఉపన్యాసం మొదలుపెట్టాను అంటే దానికి నాకు స్ఫూర్తి, బాగా ప్రోత్సాహము నా స్నేహితుడు శ్రీనివాసరావే కారణం. ఆ తర్వాత నేను ఈరోజు కొన్ని వేల గంటల సత్సంగం చేశాను. దాన్ని మొదటి స్టెప్ నేను తీసుకోవడానికి ధైర్యం సాగపోయింది. నా స్నేహితుడు నాకు బాగా ధైర్యం నూరు పోసి నన్ను ఒక మెరుగైనటువంటి సాధకుడిగా తీర్చిదిద్దాడు. గేవ్ ఫైనాన్షియల్ అడ్వైజ్ అండ్ ఫుల్ మోరల్ సపోర్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్. మా ఫ్లాట్ అశోక్ నగర్లో సౌభాగ్య అవెన్యూలో ఉండేటప్పుడు, ఆ ఫ్లాట్ కొనేటప్పుడు కానివ్వండి, అమ్మేటప్పుడు కానివ్వండి, ఆయనే పక్కనుండే యాజ్ ఏ బ్రదర్గా అంతా మంచిగా మాట్లాడి సెటిల్ చేశారు. గుడ్ సెషన్స్ అన్ని ఇచ్చేవాళ్ళు. కలిసి కొంచెం బిజినెస్ కూడా చేశాము. కోర్స్ మాకు డబ్బులు సంపాదించాలి అన్నది ధ్యేయం కాదు కాబట్టి మేము దాంట్లో రాణించలేకపోయాము. సో సమ్హౌ బిజినెస్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అండ్ దెన్ అది మానేసి వేరే రూట్లో వెళ్ళిపోయాము. ఆయన ఉద్యోగం ఆయనది, నా ఉద్యోగం నాది, నేను వేరే దేశానికి వెళ్ళిపోయాను. అలా ఆ విధంగా మెంటార్గా కూడా నేను శ్రీనివాస్ కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే ఎన్నో విషయాలు నేను ఆయనతో డిస్కస్ చేసి ఆయన ఆ పాయింట్స్ గురించి బాగోగులు కనుక్కొని ఆయన చెప్పిన అడ్వైజ్ ఫాలో అయ్యి నేను చెప్పింది కరెక్టా కాదా అని రీకన్ఫర్మ్ కూడా చేయించుకుంటాను. సో ఆ విధంగా ఆయన నాకు ఒక మెంటర్ అండ్ హీఈస్ ఆల్వేస్ మై సపోర్టర్. ఎనీ ఇష్యూ, ఎనీ హెల్ప్ కావాలంటే ఎప్పుడన్నా వచ్చి చేసేవాడు. చిన్నప్పుడు 40 years బ్యాక్ మాకు చేసిన హెల్ప్ నుంచి ఇప్పుడు మొన్న 2 నెలల కింద మా అమ్మాయి పెళ్లి జరిగితే దానికి కూడా ఎంతో సపోర్ట్. ఏదైనా విషయం వస్తే కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే కూడా నేను నా భార్య కూడా నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏదైనా చూడు నీ స్నేహితుడిని అడుగు అని చెప్పనేసి నా భార్య కూడా అనటం, నేను కూడా మా స్నేహితుడిని అడిగి చెప్తాను అని చెప్పనేసి ఒక ఇల్లు కొన్నా, ప్లాట్ కొన్నా, ఒక పెళ్లి సంబంధాల విషయంలో, ఒక మ్యారేజ్ హాల్ ఫిక్సింగ్లో అన్నీ కూడా తనతో చెప్పి నేను నాకు ఒక మెంటర్ లాగా ఉన్నాను. నాకంటే పివిఎన్ శ్రీనివాసరావు ఉన్నత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. You introduced me to JP, your friend, who was working at Dar es Salaam, and he helped me in getting a job of financial controller, and I worked there for 2 years. He is very intelligent and hard worker. He is a kind human and helps needy people and also attends sincerely in their needs. చాలా పెద్దనాది డైరీ ఫారం, కాస్త గుర్తపల్లె పెద్దనా చేసిన పనులు. డైరీ ఫారం ఎంత 10 ఏళ్ళు నడిపోయింది. డైరీ ఫారం ఒక 10 గేదెలు, ఒక ఆవు పెద్ద సాయినగర్లో. ఆవు అంటే చాలా ఇష్టం. 5-6 years నుంచి ఆవును పెంచుతాం. రోజు 2 సార్లు 3 సార్లు వెళ్ళి ఆవును చూసి వస్తారు. దానికి కావాల్సిన సర్వీస్ చేస్తారు. శ్రీనివాస్కి ఇంకొక ప్యాషన్ ఏంటంటే యానిమల్స్ని చూసుకోవడం. చాలా కాలం నుంచి బర్రెలు, ఆవులు పెంచుతున్నారు. ఇప్పుడు కూడా ఒక గోవుని పెంచుకుంటున్నాడు. అండ్ ఒక గోశాల కూడా కట్టి కొంచెం హై లెవెల్లో ఆవుల్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ ఉంది. దాంట్లో నా సహాయం కూడా నేను అందిస్తున్నాను. త్వరలో మీకు ఆ డీటెయిల్స్ కూడా ఆయన చెప్పబోతున్నాడు. ఇన్ అడిషన్ టు ఆల్ దీస్ థింగ్స్ ఆయన గోసేవ, కన్స్ట్రక్షన్ వర్క్, స్టోరీస్ రాయడం. ఒక్కటేంటండి,
చాలా గర్వంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన నాగోల్ నుంచి ఆఫీస్కి 15 to 18 కిలోమీటర్స్ ఉంటుంది. డైలీ వచ్చి వెళ్ళేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ లేచి ఆవు దగ్గర గోసేవ చేసేవాళ్ళు. మార్నింగ్ వెళ్ళి గోమాత దగ్గరికి వెళ్ళి అన్నీ తనకు కావాల్సిన ఫుడ్ అన్నీ అరేంజ్ చేసేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి అంతా చూసుకొని ఈవినింగ్ 7:30, 8:30 అయినా కూడా వెళ్ళి మళ్ళీ అంతా అరేంజ్మెంట్స్ అని చేసి పాపం టైం అంతా మంచిగా డెడికేట్ చేసి గోమాత సేవ చేసేవాళ్ళు. వన్ హ్యాస్ టు అప్రిషియేట్ దిస్ థింగ్. He analyzes any issue from various angles and concludes with good results. I have witnessed his solutions and actions in relevant situations of various issues. Good things are like my problem solving attitude ఉంది, and that is always going to help. I think your problem solving nature is somewhat I think Deepthi maybe a quality వచ్చినట్టుంది. So that's the reason I think maybe sometimes that's what I mean, like it makes me feel like, you know, she's a copy of you in that regard. శ్రీనివాస్కి నాకు ఉన్నటువంటి స్నేహితంలో ఏమిటంటే నేను ఆనందంగా ఉన్నాను అంటే నాతో పాటు ఆనందపడ్డాడు ఆయన. నేను కష్టము అంటే అయ్యో ఇలా కష్టం ఉండడానికి లేదు, ఈ విధంగా చేస్తే నీకు కష్టం నుంచి బయటపడతావు అని చెప్పనేసి నాకు సలహా ఇచ్చి నన్ను ఏదో ఒక నీడలాగా వెంటాడకుండా నన్ను చాలాసార్లు మందలిచ్చాడు. నువ్వు మాట్లాడుతున్న తప్పు, నువ్వు చేస్తున్న తప్పు, ఇది ఈ విధముగా చేయవచ్చు. నేను కూకట్పల్లిలో ఇల్లు కొనుక్కున్నప్పుడు కొనటానికి ముందే తనను నేను చాలాసార్లు అడిగాను, శ్రీనివాస్ ఒకసారి రావయ్యా చూడవయ్యా చెప్పండి. కానీ ఈయనకి ఏదో పరిస్థితుల వల్ల రాలేకపోయాను. సరే నేను ప్రాసెస్ చేసేసి అది ఇల్లు కొనేసాను. కొనేసిన తర్వాత గృహప్రవేశానికి ముందు తీసుకోకపోతే నేనైతే ఇల్లు కొనేవాడిని కాదు అన్నాడు. చివరికి అట్లనే నేను ఆ ఇల్లు ఖాళీ చేయడం లేదు. సో ఏమిటంటే నాకు శ్రీనివాస్ ఏందో నాకు ఏదంటే ఆయన ఎస్ అన్నవే పనులు చేశాను. ఆ తర్వాత ఎస్ అన్న పనులే చేశాను. ఏదన్నా శ్రీనివాస్ అలా కాదయ్యా, అలా చేస్తే పెద్ద గొప్ప ఉండదు, విషయం ఉండదు అని కనుక ఆయన అన్నాడు అంటే అది నేను విరమించుకున్నాను. ఇంకా టఫ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా ట్యాకిల్ చేయడము, దాన్ని అనలైజ్ చేసి ట్యాకిల్ చేయడం అనేది చాలా చాలా బాగా చేస్తారు ఆయన. కరెక్ట్గా అనలైజ్ చేస్తారు, సొల్యూషన్ కూడా చాలా బాగా ఇస్తారు. అది చాలా గొప్పగా చెప్పుకోవాలి అసలు. అంటే వాకింగ్ చేయడం బాగా ఇష్టం, 2 పూట్ల చేస్తారు. నన్ను కూడా చేయమంటారు కానీ నాకు కొంచెం బద్ధకం, చేయటం లేదు, తర్వాత చేస్తాను. వాకింగ్ అంటే ఇంకో విషయం చెబుదాం అనుకుంటున్నాను. ఒకసారి అమెరికాలో వాకింగ్ వెళ్తారు బాగా, ఒకసారి నన్ను కూడా తీసుకెళ్ళారు వాకింగ్, ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్తూ అక్కడ అన్ని లైన్లు ఒకేలా ఉంటాయి, ఒక లైన్లో మేము మిస్ అయిపోయాం. దీప్తి వాళ్ళ ఇల్లు కనిపెట్టలేకపోయాం. అప్పుడే ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. అన్ని ఇల్లు ఒకేలా ఉంటాయి, ఒక గ్యారేజ్ నెంబర్ ఒకటే గుర్తు పెట్టుకున్నాం. అక్కడ ఎవరిని అడిగినా అక్కడ ఎవరు చెప్పేటట్టు అందరు కార్లో వెళ్తారు కానీ విడిగా 2 మనుషులు ఎవరు నడవరు. ఇంతలో అనుకోకుండా పెద్ద వర్షం వచ్చింది. ఇంకా అప్పుడే చీకటి కూడా పడిపోతుంది. ఇంక చెట్టు కింద కూర్చున్నాం. మాకు ఏం చేయాలో అర్థం కాల. వాళ్ళ ఇంటి ఫోన్ నెంబరు అడ్రస్ కూడా ఏం తెలియదు, ఫోన్ కూడా దగ్గర లేవనుకుంటున్నాం. సరేలే వర్షం తగ్గాక చూద్దాంలే అనుకుంటుండగా దీప్తే వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుని వెళ్ళింది వర్షంలో వచ్చి. బావగారు ఆరోగ్య విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. వాకింగ్ రోజు చేస్తారు. డైట్ విషయంలో కానీ వాకింగ్ విషయంలో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. బావగారు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్లోనే ఉంటారు, అన్నీ పాజిటివ్గానే ఆలోచిస్తారు. చక్కగా హ్యాపీగా ఉంటుంది లైఫ్ బావగారిని. ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ గురించి పద్మ కొంచెం కంటిన్యూ చేస్తుంది. నమస్కారం అండి. మా వారు చెప్పినట్లు శ్రీనివాస్ గారు మాకు ఆప్త మిత్రుడు. మా పెళ్ళికి ముందర నుండే మాకు బాగా పరిచయం ఉంది. వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ పేరెంట్స్ అంతా బాగా ఉండేవాళ్ళు మాతో కూడా. అండ్ శ్రీనివాస్ మాతో మాకు మా హస్బెండ్కి నాకు మా ఇద్దరికి మాకిద్దరికి కూడా ఆయనతో అన్నీ చనువుగా ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా మాట్లాడే చనువు ఉంది. మా పిల్లలు పుట్టక ముందర మేమందరం కలిసి నాగార్జున సాగర్కి వెళ్ళాము. అది ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ ఫొటోస్ మొన్న ఎప్పుడో చూస్తుంటే ఫొటోస్ దొరికాయి. అవన్నీ గ్రేట్ మెమరీస్ అండి. మనము ఇప్పుడు ఎలా కలిసి ఉన్నామో ఫ్యూచర్లో కూడా అలానే కలిసి ఉంటామని చెప్పి నేను అనుకున్నాను. కలిసి ఉందాం అందరం కలిసి. మనం ఒక ఏకదాటిగా ఉంటే మనకి ఏకమత్యం బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంత విషయాలకు వస్తే మీరు ఎవరిని ఏ విషయంలోనూ అసలు ఫోర్స్ చేయకుండా వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటో తెలుసుకుని దాంట్లోనే ఎంకరేజ్ చేసేవారు. అండ్
మీరు బాబాయ్లతో కానీ బామ్మతో కానీ ఇంట్లో ఉండే పద్ధతి చాలా బాగా నచ్చుతుంది. అత్తయ్య గారు కూడా ఎప్పుడు అంటారు, మీ ముగ్గురు ఇద్దరు బాబాయ్లు నాన్నగారు చాలా బాగా మాట వింటారు బామ్మగారిది అనేసి. ఆ విషయంలో మీ ముగ్గురు నుంచి చాలా నేర్చుకోవాలి. బాబాయ్లు కూడా చాలా సపోర్టివ్గా, మీ అందరూ మీ ముగ్గురి రిలేషన్షిప్ నుంచి ఎంత సపోర్టివ్గా ఉండాలి అన్నది చాలా బాగా నేర్చుకోవచ్చు. I always respect his traditions. I am also happy to say that the entire family stand together in difficult situations. గుడ్ రా ఇన్ని సంవత్సరాలు అయిపోయిందని నాకే అనిపిస్తుంది. మా వారు కొడుకుగా, అన్నయ్యగా, తర్వాత భర్తగా, అల్లుడిగా, తండ్రిగా, తాతగారిగా అన్ని స్టేజ్లు దాటారు. ఇంకా అలాగే ముత్తాత కూడా అవ్వాలి. అప్పటిదాకా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని మా అక్కయ్య కోఆపరేషన్ కూడా బావగారికి చక్కగా ఉపయోగపడింది ఇంత సక్సెస్ సాధించడానికి. అక్కయ్య బావగారు కూడా మంచి జంట. ఇద్దరు ఒకరి అభిప్రాయాలను ఒకరిని గౌరవించుకుంటూ, ఒకళ్ళ సలహాలను ఒకరిని గౌరవించుకుంటూ చక్కగా ఇద్దరు మంచిగా ఉంటారు. మంచి పేరు వాళ్ళిద్దరు. మా అక్కయ్య కూడా బావగారికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ మంచి హెల్ప్గా ఉంటుంది. అందరికీ మంచి హెల్ప్ చేస్తూ చక్కగా ఉంటుంది. అక్కయ్య కూడా నన్ను కూడా తన సొంత కూతురులాగా చూసుకుంటుంది. నాకు మా అక్కయ్య అమ్మ తర్వాత అమ్మంతటిది. ఇద్దరు కూడా అక్కయ్య బావగారు ఇద్దరు కూడా చాలా మంచిగా చక్కగా ఉంటారు. ఇద్దరు మంచి జంట. వాళ్ళిద్దరి జంట మీద చాలా శుభకార్యాలు జరిగాయి. వాళ్ళు వయసుకి మించి ఎక్కువ శుభకార్యాలు చేశారనే చెప్పచ్చు. గృహప్రవేశాలు అయితే కానీ, పెళ్ళిళ్ళు అయితే కానీ, అందరికీ ఫంక్షన్లో మిగతా శుభకార్యాల్లో అందరూ సలహాలు ఇవ్వడం, అన్ని విషయాల్లో కూడా బాగా అక్కయ్యారు మంచిగా ఉంటారు. ఇద్దరు మంచి జంట. మీరు రిటైర్ అయిపోతున్నారు కానీ నాకు తెలిసి ఇప్పటి నుంచి ఇంకా బిజీగా ఉంటారు. మీకు నచ్చిన పనులు చేయడంలోనూ, ప్లేసెస్ తిరగడంలోనూ. 37 years సర్వీస్ చేసి రిటైర్ అవ్వడం అనేది చాలా వెరీ బిగ్ థింగ్. అండ్ మీది జర్నీ ఇలా సాఫీగా అవ్వడానికి అమ్మ, బామ్మ సపోర్ట్ కూడా ఎంతో ఉండాలి. నాకు తెలిసి మమ్మీకి కూడా ఇదే రిటైర్మెంట్ ఇనేవే. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు వెళ్ళి 37 years సర్వీస్ చేయడంలో ఈచ్ అండ్ ఎవ్రీ డే మీరు ఆఫీస్లో ఎంతైతే వర్క్ చేసి ఉంటారో సేమ్ అదేవే మమ్మీ కూడా ఇంట్లో అంత వర్క్ చేస్తేనే మీరు ఆఫీస్కి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఇనేవే ఇద్దరికీ రిటైర్మెంట్ ఇది. నాకు తెలిసి మీరు అన్ని ఏ ఏజ్కి ఆ ఏజ్లో చేయాల్సినవన్నీ పనులు చేసేసారు. మా ఫ్రెండ్స్ అందరూ ఎవరు చూసినా మా పేరెంట్స్ అనగానే ఏదో చాలా పెద్దవాళ్లలాగా అనుకుంటారు. ఇదేంటిది ఇంత యంగ్గా ఉన్నారు మీ పేరెంట్స్ అని అడుగుతారు. ప్రతి ఒక్కళ్ళు అడిగారు ఇప్పటిదాకా. నాకు తెలిసి అజయ్ పెళ్లి కూడా చేసేసేవారు ఈ పాటికి. ఈ కరోనా వైరస్ వల్ల వాడు బతికిపోయాడు, లేకపోతే వాడికి కూడా పెళ్లి అయిపోయేది ఈ పాటికి. అండ్ ఎవరైనా మీ ఇప్పటిదాకా మీ లైఫ్ జర్నీ చూస్తే ఎగ్జాక్ట్గా ఇదే ఏజ్కి పనులన్నీ ఇలాగే అయిపోయి ఇలాగే రిటైర్ అవ్వాలి అని అనుకుంటారు. ఈ 60 years జర్నీలో మిమ్మల్ని చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. మీ లైఫ్లో చాలా మంది మేజర్ రోల్స్ ప్లే చేయొచ్చు. నాకు అనిపించి వన్ ఆఫ్ ద మేజర్ రోల్స్ తాతగారు, బామ్మ. మీ ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని ఇంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారంటే నేను దానికి కారణం అమ్మే అని చెప్తాను. ఆవిడ కంప్లీట్గా మా రెస్పాన్సిబిలిటీస్, ఇంటి రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా చేసింది అమ్మ. మీ వరకు ఏమీ టెన్షన్స్ రానియకుండా మొత్తం అమ్మ చూస్తుంది. In conclusion, I confidently say that he is a big asset to me in all my entire life and also these friends. బ్యాంకులో వేరే ఫ్రెండ్స్ అంటే ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. చాలామంది ఉన్నారు కానీ అంత బెస్ట్ ఫ్రెండ్స్ లేరు. ఈయన చాలా బెస్ట్ ఫ్రెండ్. ఒకరికొకరం ఏమైనా ఇబ్బంది వస్తే షేర్ చేసుకునే వాళ్ళం, సాల్వ్ చేసుకునే వాళ్ళం ప్రాబ్లమ్స్. నాకు ఏమైనా
డిఫికల్ట్ టైం వస్తే ఎట్లా కాదు పటాబి ఇట్లా చేయండి, ఇది మంచిది కాదు, ఇట్లా చేయండి అని చెప్పి మంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. నేను హెసిటేట్ ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్పేదానికి హెసిటేట్ చేయను, అంటే ఆమె చెప్పి సజెషన్ తీసుకునేవాడిని. మంచిగా ఈజ్ ఏ గాడ్స్ గిఫ్ట్ యాజ్ ఎ నాట్ ఓన్లీ యాజ్ ఎ ఫ్రెండ్, ఈజ్ ఏ జస్ట్ లైక్ మై బ్రదర్. అట్లా చాలా మంచిగా ఆయన నాకు హెల్ప్ చేశారు. Retirement, they generally say, is the end of the service, but I don't think మీ కేసులో అది అప్లై కాదు. Hopefully, in few years or months or days, we would like to see you coming here again, and this time we can plan a much more full-fledged travel, like on the east coast side and on the west side, depending, and then probably we can expand more. And again, wish you all the best. అండ్ మేము ఈ వీడియో చేద్దామని డిసైడ్ అయినప్పుడు మాన్సే అందరికీ పాపం ఫోన్ చేసి వీడియో బైట్స్ అడుగుతూనే ఉంది 1 month నుంచి. ఈ ప్రాసెస్లో మేము అర్థం చేసుకుంది ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరూ దే వర్ రియలీ ఎక్సైటెడ్ టు మేక్ దిస్ వీడియో. వాళ్ళు టైం తీసుకుని ప్రిపేర్ చేసుకుని నోట్స్ అన్నీ దే వర్ రియలీ వెరీ హ్యాపీ టు సెండ్ అస్ ద వీడియో క్లిప్. ఇట్స్ నాట్ అది ఇట్స్ ఎ వెరీ స్పెషల్ థింగ్, ఎందుకంటే అంతమంది మనుషుల ఎఫెక్షన్ పొందడం ఈజ్ నాట్ దట్ ఈజీ. అందరికీ చాలా థ్యాంక్ యూ. నాన్న, నాకు మీ గురించి చెప్పేంత వయసు అర్హత లేదని అనుకుంటున్నాను. మేము శివాంశ్ మీలా గొప్పగా ఆలోచించేలాగా పెంచగలిగితే అది మా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అండ్ ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అండ్ మీరు మా ఫ్యామిలీకి ఇచ్చిన మోరల్ సపోర్ట్, నాకు కానీ అమ్మకు కానీ తమ్ముడికి కానీ, మీకు మాటల్లో థ్యాంక్స్ చెప్పలేము. థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్. సో హోప్ ఎవరికైనా రిటైర్మెంట్ ఉంటుందేమో కానీ ఐ థింక్ మీకు ఉండదు. ఆఫ్టర్ 60 మేబీ యువర్ ఎనర్జీ అండ్ యువర్ ప్యాషన్స్ విల్ ఇంక్రీజ్ మోర్. అండ్ మీరు ఇంకా 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 మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. విన్నావా శివాంశ్? ఇంకా చెప్పనా? ఓకే, ఇప్పటి వరకు ఆయన గురించి తెలుసుకుందాం. 31st May 2020 ఆయన రిటైర్ అవుతున్నారు. అందరూ ఆయనకి ఏం చెప్తారో చూద్దాం. రెస్ట్గా ఉండి ఆరోగ్యం బాగా చూసుకుని చక్కగా మన పిల్లలతోటి కోడ వచ్చాక చేయగలంతే గోచార అలాగే చేస్తున్నాడు. ఆవు నోటి పెట్టుకున్నాడు, ఆవు తెలుసు గోచార చేస్తున్నాడు కనుక ఆరోగ్యం కాపాడుకుంటూ కుటుంబం దగ్గర చక్కగా హ్యాపీగా గడపాలని. పెద్ద బావగారైన పొన్నాడు వెంకటాచలపతి, నా సోదరి జ్యేష్ఠ సోదరి శేషమణి దంపతుల జ్యేష్ఠ కుమారుడు రిటైర్ అయిన తర్వాత అతనికి ఏ రకమైన లోటు లేకుండా అతనికి ద్రవ్య విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో కానీ ఏ రకమైన లోటు ఉండదు. అంచేత ఉద్యోగానంతరం రిటైర్మెంట్ తర్వాత అతని పిల్లలతోటి వారితోటి సుఖంగా ఆరోగ్యంగా సుఖసంతోషంతో ఉండాలని నేను కోరుతూ వాళ్ళని మళ్ళీ అతను ఆశీర్వదిస్తాను. తన యొక్క లైఫ్ అంతా కూడా చక్కగా ఒడిదుడుకు లేకుండా హ్యాపీగా తను కడుపు నుండి కదలకుండా చక్కగా జాబ్ చేసుకున్నాడు, హ్యాపీగా రిటైర్ అవుతున్నాడు. తనకి ఏ రకంగానూ ఏ విధమైనటువంటి లోటు లేకుండా చక్కగా అసెట్స్ని కూడా తను బలపరుచుకున్నాడు. తను చాలా ఉన్నత స్థితిలోకి వచ్చాడు. తర్వాత తన శేష జీవితం రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఆరోగ్యేశ్వరుతో ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. చక్కగా వాడు ఈ 60 years కంప్లీట్ చేసుకుని రిటైర్మెంట్ అవుతారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. వాడు రిటైర్మెంట్ లైఫ్ పీస్ఫుల్గా జరగాలని, ఆయురారోగ్యాలతో మన వాళ్ళతో సుసంతోషాలతో ఉండాలని, వాడు రిటైర్మెంట్ లైఫ్ చాలా ఆనందకరంగా జరగాలని చెప్పి నేను మనసారి కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా వారు రిటైర్మెంట్ రోజు. ఈరోజు రిటైర్ అవుతున్నారు. ఆయన రిటైర్ లైఫ్ అంతా హ్యాపీగా కావాలనుకుంటున్నాను. మా పిల్లలు రిటైర్మెంట్ టైంకి దీప్తి వాళ్ళు మాసా వాళ్ళు వస్తారని అనుకున్నాను. లాక్డౌన్ కారణంగా రాలేకపోతున్నారు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు, సంతోషంగానే ఉంది. మా వారు రిటైర్ లైఫ్ అంతా హ్యాపీగా ఆయనకి ఇష్టమైనట్టుగా
ఉండాలని కోరుకుంటున్నాను. And I wish you could come back here somehow, and also I want to come to India, and I like how you buy me presents even when it's not my birthday, and then keep, and even though you're still retired, please keep buying me presents, and happy retirement day. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అనేయం ఎన్నో ఏళ్ళు ఇంకా దాని తర్వాత కూడా రిటైర్మెంట్ లైఫ్ కూడా మంచి ఆరోగ్యం నేర్చుకోగలుగుతుంది అని ఆశిస్తున్నాము. ఇది 30 years 40 years చేసిన 35 years అనుకుంటాను చేసిన సర్వీస్. మెనీ విషెస్ రిటైర్మెంట్ లైఫ్. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ బావగారు. ఆల్ ది బెస్ట్. నీకు అప్పుడే 60 years వచ్చాయంటే నేను నమ్మలేకపోతున్నాను. మొన్న ఆఫీస్లో జాయిన్ అయ్యావు, అప్పుడే 60 years కంప్లీట్ చేసుకున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ కంప్లీటింగ్ సక్సెస్ఫుల్ సర్వీస్. ఎనీవే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ రిటైర్మెంట్ లైఫ్. శ్రీనివాస్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. మీరు కలకాలం సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఉండేలా భగవంతుని అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ డే మావయ్య గారు. హ్యాపీ రిటైర్మెంట్ డే నాన్న. Happy retirement day, Tata. ఫ్రమ్ యువర్ మనోడు కృతిక్ యాజ్ వెల్. తాత I wish you happy retired life, Mahavir. హ్యాపీ రిటైర్డ్ లైఫ్ నాన్న. జనరల్గా రిటైర్ అవుతున్నారు అంటే ఇంకా రిలాక్స్ అవ్వండి, రెస్ట్ తీసుకోండి అనే ఉంటుంది. కానీ నాకు తెలిసి మీ రిలాక్సేషన్ అంతా మీ పనిలోనే, మీ పని చేసుకుని రిలాక్స్ అవుతారు. ఎనీవేస్, వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్డ్ లైఫ్ నాన్న. Hi Nana, happy retirement day. You're retiring after 37 years of service. I hope you enjoyed every moment of it and gave your best in every challenge you came across. It's not easy to work in the same office for 37 long years. It requires a lot of dedication and perseverance for that. And I hope you've successfully fulfilled all your duties. You're such a person who's engaged with some or the other thing throughout the day. I hope you continue the same after your retirement as well. Whatever wishes you had previously which couldn't happen, I think this is the best time for you to fulfill all your wishes, and I'll be supporting you in every aspect you require. More positivity and more energy to you in the coming years as well. హ్యాపీ రిటైర్మెంట్ డే పెద్దనాన్న గారు. హ్యాపీ రిటైర్మెంట్ డే మావయ్య గారు. సో ఇంకా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నుంచి బాగా రిలాక్స్ అవుతూ ఆఫీస్ వర్క్ నుంచి పూర్తిగా రిలీవ్ అయిపోతూ పెద్దమ్మతో అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ మధ్యలో ఇలాంటి ఆర్కిటెక్చర్ ఇలాంటి పనులలో మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అవుతూ ఇలా ఇంకా లైఫ్ లాంగ్ ఇలా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పెద్దనాన్న గారు. వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ డే. హ్యాపీ రిటైర్మెంట్ డే పెద్దనాన్న గారు. హోప్ యూ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ గోయింగ్ ఫార్వర్డ్. Have a happy days ahead. హ్యాపీ రిటైర్మెంట్. హలో బాగారు, హ్యాపీ రిటైర్మెంట్ అండి. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కూడా మీరు ఇలాగే హ్యాపీగా హెల్తీగా ఫ్యామిలీతో ఉండాలని విష్ చేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ అండి. హ్యాపీ రిటైర్మెంట్ డే పెద్దనాన్న. ఇప్పుడు మీకు ఆఫీస్ లేదు, ఏం లేదు, ఇంట్లో కూర్చొని దాస్గా ఎంజాయ్ చేయండి. ఏమైనా మూవీలు మీరు మిస్ అయితే అది కూడా అమెజాన్లోనో ప్రైమ్లోనో నెట్ఫ్లిక్స్లో కూర్చొని డే అంతా చూస్తే ఇప్పుడు ఎవరేమన్నారు. వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ పెద్దనాన్న. హ్యాపీ రిటైర్మెంట్ డే పెద్దనాన్న గారు. హ్యాపీ రిటైర్మెంట్. హ్యాపీ రిటైర్మెంట్. Happy retirement, Mahavir. Congratulations on your new phase of your life. May all your hopes and plans come true. Happy retirement, Baba Garu. Enjoy your retirement to the fullest. Happy retirement. We wish you a relaxing retirement and a chance to experience the joy and delight of spending time with your family. Happy retirement, Tata. హలో బావగారు, నమస్కారం. బాగున్నారా? ఎలా ఉన్నారు? మాధురి మీరు రిటైర్ అవుతున్నారని చెప్పింది. రిటైర్మెంట్ కాదు, మరి బీఆర్ఎస్ తీసుకుంటారేమో 5 years బ్యాక్ అనుకున్నాం మేము అసలు. బికాజ్ యు ఆర్ లుకింగ్ వెరీ యంగ్. కానీ 60 years కంప్లీట్ చేశారంటే నమ్మలేకపోతున్నాం. ఎనివే హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ బావగారు. మీరు హ్యాపీగా ఉండాలి, ఫ్యూచర్ అంతా హెల్తీగా హ్యాపీగా ఉండాలి.
ఈవెన్ మాధురి ఆల్సో లుకింగ్ వెరీ యంగర్. మీరిద్దరు కూడా రెస్పాన్సిబిలిటీస్ కూడా అయిపోయినాయి కాబట్టి చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి ఫ్యూచర్లో. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ బాబు గారు. తొందరలో కలుద్దాం మనం. ఈ కరోనా వల్ల లేకపోతే ఇమీడియట్గా కలిసేవాళ్ళం మనం. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కలుద్దాం. హలో అన్నయ్య గారు, నమస్తే అండి. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్, హ్యాపీ హెల్దీ లైఫ్ అండ్ హ్యాపీ లైఫ్. హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్. This is definitely a second innings, and you are entering into a new phase of your life, and I hope you will have lots of fun, lot more fun than and lot more time than you ever had. Congratulations once again, Andy. కలుద్దాం బావగారు. మా బావగారు పన్నాడ శ్రీనివాసరావు గారు ఏజీ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఈ నెలాఖరికి పదవి విరమణ చేస్తున్నారని తెలిసింది. ఈ సందర్భంగా నా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున వారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి యొక్క పదవీ విరమణ తర్వాత జీవితం కూడా చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. ఈ పదవీ విరమణ సమయంలో ఇద్దరు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, చక్కగా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇద్దరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. Congratulations, Mama Garu, on your retirement. I feel like this is the time you can follow the passion you have. మీకు రెండు సార్లు ఛాన్స్ దొరుకుతుంది ప్యాషన్ ఫాలో అయ్యేటందుకు. ఒకటి చిన్నపిల్లలా ఉన్నప్పుడు, నెక్స్ట్ ఆఫ్టర్ రిటైర్మెంట్. దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు ఫాలో యువర్ డ్రీమ్స్ అండ్ చేజ్ యువర్ ప్యాషన్. కంగ్రాచులేషన్స్ బాబాయ్ గారు. మీకు ఏం చెప్పాలి రిటైర్మెంట్ గురించి. యూ హ్యావ్ గేవ్ జస్టిస్ లైక్ ఎ సన్, బ్రదర్ అండ్ మోర్ ఓవర్ లైక్ ఎ హస్బెండ్ అండ్ ఓవర్ ఆల్ ఇట్ యూ హ్యావ్ బీన్ ఏ గ్రేట్ ఫాదర్. ఇంకేం చెప్పాలి. రిటైర్మెంట్ అంటే ఇప్పుడు అందరు కరోనాలో చూస్తున్నారు కదా, అసలు రిటైర్మెంట్ స్టేజ్ ఎట్లా ఉంటుందో మేము ముందే ఎక్స్పీరియన్స్ అయిపోయింది మాకు. ఇంక పినికి ఎక్కువ పని అనమాట. మీరు ఇంట్లో ఉంటే అదే కదా రిటైర్మెంట్ అంటే. ఇప్పుడు మేము అందరం ఆల్రెడీ హాఫ్ వేలో ఉన్నాం. రిటైర్మెంట్ అంటే ఏంటో మాకు ముందే తెలిసిపోయింది, అందుకని చెప్తున్నాను. ఇక పిన్నికి ఎక్కువ టైం కూడా ఇవ్వాలి యాక్చువల్గా మీరు. ఇంకా అంతే. Congratulations, Tata Garu, on your retirement. Congratulations, Tata Garu, on your retirement. Please come to our house for vacation. మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి. ప్లాన్ చేయండి. ఇది కోవిడ్ అయిపోగానే అసలు ఒక ట్రిప్ వచ్చేది మాతోటి గడిపేటందుకు. థ్యాంక్ యూ. నమస్తే మాయ్ గారు, హ్యాపీ రిటైర్మెంట్. రిటైర్మెంట్ అనేది 9 to 5 జాబ్కి కానీ, లెర్నింగ్ న్యూ థింగ్స్కి, ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్కి, హాబీస్ని ఫుల్ఫిల్ చేయడానికి కాదని అనుకునే వాళ్ళల్లో మీరు ఫస్ట్ ఉంటారని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఈ టైంని మీరు మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో క్వాలిటీగా స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, నెక్స్ట్ విజిట్ మీరు అత్తయ్య మా ఇంటికి ఎక్కువ రోజులు ఉండేలాగా ప్లాన్ చేయండి. హ్యాపీ రిటైర్మెంట్ బాబాయ్ గారు. Congratulations, Moy Garu, on the occasion of successful completion of 35 plus years of service at your profession. 35 plus years of service అనేది చాలా పెద్ద విషయం. అది విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంలో వన్స్ అగైన్ మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్లో మీరు, మీ కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. యువర్స్ లవింగ్లీ, శ్రావణ్. హ్యాపీ రిటైర్మెంట్ అద్దాం గారు. రిటైర్మెంట్ తర్వాత అంటే మీ పోస్ట్ రిటైర్మెంట్ అంతా హ్యాపీగా ఉండాలని, మీ ప్లాన్స్ అన్నీ సక్సెస్ఫుల్ అవ్వాలని, అండ్ ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేసే అవకాశం మీకు దొరుకుతుందని ఆశిస్తూ హ్యాపీ రిటైర్మెంట్. హ్యాపీ రిటైర్మెంట్ పెద్దనాన్న గారు. ఆల్ ది బెస్ట్. గుడ్ టు నో దాట్ నువ్వు 29th రిటైర్ అవుతున్నాను తెలిసింది. ఇట్ వాజ్ ఎ వెరీ good journey I think you had,
Take care. All the best. I am very happy to state that my brother Seenu is retiring from government service on 29th May 2020. I wish him a happy and prosperous retirement. Finally, I wish him to continue as great advisor and consultant with human approach to all his friends and relatives. Thank you. పివిఎన్ శ్రీనివాసరావు గారు రేపు మే 31న రిటైర్ అవుతారు. ఒక పువ్వు ఒక దండ కానేరదు, ఒక చెట్టే ఉంటే అది ఒక వనము కానేరదు. కానీ ఒక స్నేహితుడు ఒకడే ఉంటే ఆ స్నేహితుడే నీకు ప్రపంచము అంటే శ్రీనివాసనాథ్ ఉదాహరణ. ఐ విష్ హిమ్ all the success in his retired life. I wish him long life. I wish him health, wealth, happiness, abundance and prosperity with the blessings of Bhagavan Sri Satya Sai Baba. 40 ఏళ్ల అనుబంధం గురించి 4 నిమిషాల్లో చెప్పాలంటే అది చాలా చాలా కష్టమైన పని. Srinivas is retiring from AG's office only, not in his life. Life will continue and he will continue to be active. He must continue to be active even after today from retirements from AG's office. I wish you all the best, Srinivas. God bless you. All good luck to you and your family and friends also. This is a happy moment of your retirement from AG's office after serving for 35 long years. Indra and myself wish you a very happy, healthy and active retirement life. Our best wishes to your family. On the day of your retirement, I can only wish you a very wonderful life ahead. Let God bless you with all the things that you would want to work on. A great health, wonderful relationships and people who always support you. And we may not meet as often as we were meeting, but definitely we would always relate with each other irrespective of the situations that the life brings us. I always wish a very wonderful life to you and wishing that God gives you great health, wealth and wonderful relationships to you and your family. God bless you all. Take care. గర్వంగా అనిపిస్తుంది ఇలాంటి ఫ్రెండ్ ఇంత షైన్ అయ్యారు అని, ఇంత ఇదిగా ఉన్నారు అని చాలా గర్వంగా అనిపిస్తుంది. రామన్కి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, అది 30 years ఒక ఫ్రెండ్షిప్ ఇలానే కొనసాగింది అంటే చాలా గ్రేట్. అందరికీ దొరకదు, గాడ్స్ గిఫ్ట్ అండి ఇది. మా ఇద్దరికి నిజంగా గాడ్ ఇచ్చిన ఫ్రెండ్ ఈయన. సో ఏ ఫ్రెండ్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ నీడ్ అన్నట్టుగా కరెక్ట్గా సరిపోతుంది ఆయనకి. ఇట్లా రియల్లీ ఇస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. వీ విష్ హిమ్ on behalf of our family, wish him very happy, healthy and peaceful retired life. And God, I pray God to bestow his blessings to Mr. Srinivas Rao for healthy, happy and peaceful retired life. Bye. Thank you. I had always had a very nice interaction with him, and I understand he's getting retired. But I guess he's not going to sit tight, and I think he's going to work in some other areas of his passion. And I wish him all the best for all his future endeavors. Thank you. రిటైర్ అయ్యారు, చాలా సంతోషం. మరి ఇప్పుడు ఇంకేం చేస్తారు?
రాసిన కవిత మీ రిటైర్మెంట్ రోజున మీకోసం చదువుతున్నాను. తూర్పున నెత్తుటి గుడ్డు ప్రసవంతో ఆ తల్లి ఎరుపెక్కిన వదనం, లేతారున కిరణ వెలుగుల విన్యాసం, తూర్పు జీవితాన ఉషోదయ గీతం. తొలి ఒడిని వీడి వడివడిగా ఎదిగిన సూర్యుడి ప్రచండ తేజం, పశ్చిమ కన్యపై వలపుతో ఒదిగి దిగి చేరిన మలిఒడి గమ్యం. రవి వేడి వాడి చూపులతో అరుణమైన నెచ్చిలి పడమర చెక్కిరి ద్వయం, తల్లిని వీడి పశ్చిమ పట్టపురానితో పరవశించి పలికిన సంధ్యారాగం. తొలి దిక్కు తల్లి ఒడి బంగారం, మలి దిక్కు దేవేరి పరిశ్వంగం. ఇదే ప్రతిదినం నింగి తెరపై గతి తప్పని ప్రత్యక్ష నారాయణం. పాక్ పశ్చిమాలు అత్తాకోడల్లే ఎల్లప్పుడూ ఎదురెదురే. ఉదయించిన మగవాడు అక్కడ బాలబానుడే, ఇక్కడ పతిదేవుడే. మగాడు అక్కడ మరి ఇక్కడ బాలుడే. తూర్పు భామ బడిలోకి బాలచంద్రోదయం, సంసార పరిపూర్ణోదయం. తూర్పు పడమర్ల ఆ వంతాట సాగినంత కాలం అనునిత్యం ఇంటింట మమతానురాగాల పరివేశం. ప్రతి సాయంత్రం బుల్లి తెరపై పల్లవించు రాగద్వేషాల జీవన్నాటకం. గతి తప్పని గ్రహాల నడుమ మతి తప్పిన పాత్రల మాయాజాలం.